మొట్టమొదటిగా నా సేవ బాపట్ల హై స్కూల్ ఉన్నటువంటి సంఘానికి చేశారు. అది చాలా పెద్ద సంఘం. దేవుడు అక్కడ నన్ను చాలా బలంగా వాడుకున్నాడు. ఎలా అంటే అనేక మందిని మందిరానికి తీసుకురావడానికి, అనేక ప్రాంతాలు దర్శించి క్రీస్తులో నడిపించి వాళ్ళని గుడికి తీసుకురావడం అట్లా చేసేవాడిని. మాకు బాపట్ల హై స్కూల్ ఉంది, సాల్వేషన్ హై స్కూల్. ఆ గోడ ప్రక్క చాలా దగ్గరలోనే ఒక మూల ప్రాంతంలో యానాదులు అనేవాడు ఉన్నారు. వాళ్ళు చాలా భయంకర జీవితం, దుర్భరమైన జీవితం జీవిస్తున్నారు. కానీ ఎవరు పట్టించుకోలేదు వాళ్ళని. అసలు ఏ క్రైస్తవ సంస్థలు కూడా అక్కడికి వెళ్ళాల, లేకపోతే ఏ ప్రైవేట్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకొకటి సహాయం చేయాలి. గవర్నమెంట్ కూడా వాళ్ళని ఏం సహాయం చేయాలి. వారు ఇస్త్రాకులు తీసేయడం, ఎక్కడ పడిన ఇస్త్రాకులు, వివాహ సమయాల్లో, శుభకార్య సమయాల్లో ఇస్త్రాకులు ఏరేయడం, ఈ పిల్లలేమో ఇస్త్రాకులో తింటాం. ఇట్లా పరిస్థితి నేను చూడగా నిజంగా నేను చలించిపోయానమాట. ఈ యానాదులకి నేనేం చేయగలను అనే విషయం వచ్చేటప్పటికి మాకు ఇంటర్నేషనల్ లేక హెడ్ ఆఫీస్ ఒక మద్రాసు ఉండేది, ఇప్పుడు కూడా అక్కడ. వాళ్ళకి రాశాను. వాళ్ళు రాసినప్పుడు కొంత సహాయం ఆ పిల్లలకు పంపించారు. అలాగనే వాళ్ళకి కొన్ని వస్త్రాలు, అప్పటికే కొన్ని వస్త్రాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి. వాళ్ళ పరిశుభ్రంగా లేరు వాళ్ళు, కానీ పరిశుభ్రంగా ఉండేలాగా నేను చూసాము. నేను వెళ్ళి తర్వాత వాళ్ళ కోసం ఒక అవుట్ పోస్ట్, అంటే అక్కడ ఒక ఆదివారం సాయంకాలం వాడికి వెళ్తూ ఉండేవాడిని. వేరే రోజున ఆదివారం ఖాళీ లేకపోతే వేరే రోజున వెళ్తూ ఉండేవాడిని. వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, అమ్మ మీరు ఎట్లా ఉండండి, మీ పిల్లల్ని చదివించండి, ఈ ఇస్రాకులో అన్నం ఎరుగు తింటున్నారు, చాలా ఆహారం లేదు మీకు, అయినా నాకు తెలుసు, అయినప్పటికీ మేము శాతం సహాయం చేస్తాము అని మీరు రాష్ట్రీయ నాయకులు మా పెద్ద హెడ్ ఆఫీస్ రాసినప్పుడు వాళ్ళు కొంచెం సహాయం చేశారు. స్కూలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వాళ్ళకి స్కూలు, హాస్టల్ కూడా ఆయన ఏర్పాటు చేశాడు, కమిషనర్ మన్నం స్వామి గారు. నేను ఆ పరిచర్య ద్వారా వాళ్ళంతా కూడా దీవించబడి చదువుకున్నారు. తర్వాత వాళ్ళంతా కూడా మంచి ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఆ తర్వాత నేను కొంతకాలం హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ కొన్నూరులో, అమెరికన్ హాస్పిటల్ అంటారు, అడ్మినిస్ట్రేటర్గా ఏర్పాటు చేశారు. అయితే మిషనరీలు హాస్పిటల్ పెట్టడం ప్రారంభం ఏంటంటే ప్రజలకు సేవ చేయడం. ఆ రోజు హాస్పిటల్ లేవు అసలు కొన్నూరులో. ఒకే ఒక హాస్పిటల్, అమెరికన్ హాస్పిటల్, అంటే సాల్వేషన్ అనే హాస్పిటల్. దాంట్లో అడ్మినిస్ట్రేటర్గా పనిచేయడం నాకు ఎంతో సంతోషం జరిగింది. ఎందుకంటే దాని ద్వారా అనేక మంది ఆ టౌన్లో ఉన్నటువంటి హైందవులు వారికి సువార్త చెప్పడం జరిగింది. నర్సెస్ కొంతమంది ట్రైనింగ్ ఇచ్చి, ఒక పాస్టర్ కూడా ప్రత్యేకించి అపాయింట్ చేసి, నేను హాస్పిటల్ కార్యక్రమాలు చూసుకోవాలి కాబట్టి ఎక్కువ తిరగడానికి నాకు అంత అవకాశం లేకపోయినా హాస్పిటల్లో ఉన్న పేషెంట్లందరూ కూడా ప్రార్థించడానికి, వాక్యం చెప్పడానికి ఒక పాస్టర్ని ఏర్పాటు చేశాను రక్షణ సైన్యం తరపున. అలా కొన్నూరు టౌన్లో అనేక మంది ప్రభుని అంగీకరించారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా తల్లిగారు నర్సాపురం మిషనరీ హాస్పిటల్లో ఎలా మారుమూసి పొందారో అలాగే రోగులకి అందరికి కూడా సువార్త ప్రకటించాలి అని చెప్పేసి జరిగింది. ఆ తర్వాత ఫీల్డ్ సెక్రటరీ, అంటే దాదాపు 300 మంది పాస్టర్ మీద కార్యదర్శిగా ఫీల్డ్ సెక్రటరీ. చాలా మంది అన్నారు ఈయన కమ్మ కులానికి వచ్చాడయ్యా. అంతకుముందు చాలా మంది ఉన్నారు, మా వాళ్ళు ఉంటారు కదా, 500 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళంతా కూడా చాలా మంది అనుకున్నారు ఈయన చౌదరీస్ నుంచి వచ్చాడు, ఇంతమంది పాస్టర్ని ఎలా నడిపిస్తాడు. కానీ నడిపించింది నేను కాదు, దేవుడు. గాడ్ ద హోలీ స్పిరిట్ షుడ్ లీడ్ us, లెట్ మీ వెల్. పరిశుద్ధాత్ముడు నడిపించాడు అనమాట. వాళ్ళందరూ కూడా ఇంతమంది పాస్టర్స్ని ఒక తాటి మీద నడిపించడం, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ డెవలప్ చేయడం, తర్వాత సర్వెంట్ లీడర్షిప్ని డెవలప్ చేయడం. నా పైన అధికారులు ఉన్నారు, అయితే నేను చాలా బాధ్యత తీసుకోవడం వెళ్ళాను కదా. తీసుకొని వాళ్ళని నడిపించడంలో నేను దేవుడు నాకు సహాయం చేశాడు, పరిశుద్ధాత్ముడే. ఎందుకంటే ఐఎమ్ ద ప్రీచర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఎందుకంటే నేను బోస్టన్ చెప్పుకుంటే రాష్ట్రంలో చాలా మంది నా సాక్ష్యం అంటారు. ఎందుకంటే 2 స్టేట్లలో కూడా నేను తిరిగాను ఉద్యోగ సభలు మా రక్షణ సైన్యం తరఫున.
కాబట్టి నేను పరిశుద్ధాత్మ గురించి ఎక్కువగా మాట్లాడుతాను. నా వర్తమానం అది. ఎందుకంటే మేడగదిలో యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఎలా పరిశుద్ధాత్మను పొందారో అంతకుముందు వారి జీవితాలు వేరు. యేసు ఎలాగైనా పేతురు బొంకాడు. అంతకుముందు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఏం జరిగింది? ఆ శిలువపైన యేసుక్రీస్తుని మీరే చంపారు, దానికి నేనే సాక్షి అన్నాడు. అంతమందిలో చాలా మంది ఉన్నారు అక్కడ, కానీ ఏం చేయలేకపోయారు. అయితే ఇందుకు ఈజ్ నాట్ స్పీకింగ్, గాడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్. లోపల మాట్లాడేది మనం ప్రసంగం చేస్తే మనం మాట్లాడితే ఏం కాదు. నేను మాట్లాడితే నథింగ్. హ్యావ్ టు ప్రే ఫర్ ద హోలీ స్పిరిట్. గాడ్ ద హోలీ స్పిరిట్ షుడ్ స్పీక్ త్రూ మీ. మాట్లాడాడు అనేక చోట్ల ఉద్యోగ సభలకు వెళ్ళినప్పుడు కృపాపేయడం తర్వాత కన్నీటితో వారందరూ వచ్చి పరిశుద్ధాత్మను పొందిన ఉన్నాయి. అనేక మంది తాగుబోతులు తన డ్రింక్ గురించి మానేశారు. ఈనాడు చాలా మంది ఏమనుకుంటారంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నిషేధం చేయాలి మద్యపానాన్ని అని అనుకుంటారు. మంచి ఆలోచన. కానీ ఇక్కడ నిషేధం చేస్తే మహారాష్ట్ర, కర్ణాటక వెళ్ళి, చెన్నై వెళ్ళి త్రాగి వస్తున్నారు. అక్కడి నుంచి బాటిల్ వస్తున్నాయి. ఎలా నిషేధం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తును నమ్మి పరిశుద్ధాత్మ పొందినవాడు అందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా వాడు మానేయగలరు. మా తండ్రి గారు అలా మానేశారు, చెప్పాను కదా. చుట్టలు కానీ ఇవన్నీ కూడా అదే. ఈ పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఉద్యమంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను నడిపించి వాళ్ళందరూ కూడా మంచి స్థితిలో పెట్టి, మీరు అట్లా ఇలా చేస్తారని తలంచలేదు. ఎంతమంది పాస్టర్స్ని మీరు నడిపిస్తారని మేము కల్లో కూడా అనుకోలేదండి. మీరు చాలా బాగా నడిపించారు. మీ అందరూ కూడా మీ ప్రసంగం ద్వారా, మీ పాటల ద్వారా మేము దీవించబడ్డాం అని చెప్పి అనేక చోట్ల నా వర్తమానాలు ఇచ్చాను. అనేక హైందవులు కూడా దర్శించాను. వాళ్ళు కూడా నేను వెళ్ళినప్పుడు తీసుకెళ్తుండేవారు. హిందూ ఏరియాకి తీసుకెళ్తుంటే అక్కడ కూడా వాళ్ళని బలపరిచి వాళ్ళకున్న అనుమానాల్ని తీర్చి, అంటే హైందవులు మరి ఈ సంప్రదాయాల విషయంలో కొన్ని సమస్యలు వస్తాయి కదా, వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేసి నేను వాళ్ళని ప్రభులకు వాళ్ళని కూడా అలా నడిపించమని. వాళ్ళు కూడా కొంతకాలం గుడికి వచ్చారు, చర్చ్కి. వాళ్ళు సోదరి వాళ్ళంతా వేరే కులం వాళ్ళంతా కూడా. కాబట్టి ఈ కులం అనేది కాదు, మనందరం ఒక మానవ నుంచి మనం వచ్చాము. కాబట్టి మీరు దేవుని మంచి సజీవన దేవుని మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను బోధ చేయడం జరిగింది. ఇలా మన దేశంలో ఈ ప్రభుని తెలుసుకోవడానికి చాలా మంది నా ద్వారా అనేక మంది తెలుసుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నేను నమ్మిన విశ్వాసాన్ని షేర్ చేసుకున్నా. ముఖ్యంగా నా సాక్ష్యం ఉంటే చాలు. చాలా మంది వారి మనసు ఆ సాక్ష్యం ఉంటే చాలు. మా రాష్ట్రీయ నాయకులు ఉంటారు, టెరిటోరియల్ కమాండర్ హెడ్ ఆఫీస్లో. నేను ఆయన ఒకసారి పిలిచి ఈ ఫీల్డ్కి మార్చిన తర్వాత ఆయన అన్నారు, నువ్వు యూఆర్ డూయింగ్ వెల్, బట్ మీరు వేరే దేశం వెళ్ళాలి అన్నారు. ఆయన ఆఫ్రికా, టాంజానియాలో నన్ను అపాయింట్ చేశారు. కానీ సువార్త మీద ఎక్కువ దృష్టి పెట్టాను. ఐ యూజ్ టు ప్రీచ్ ద గాస్పెల్. వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. వాళ్ళకి వాక్యం అన్నా పాటలన్నా ఎంతో అభిమానం. ఒక రోజంతా పాడుతూ ఉండి రోజంతా మెసేజ్ చెప్తే ఇంటికి వెళ్ళరు అసలు. అన్నం కూడా గుర్తుండదు వాళ్ళకి. డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. అయితే మనోళ్ళు ఏంటంటే ఒక అరగంట అయింది, పాస్ గారు ఎప్పుడు ముగిస్తారండి అంటారు. ఇలా సేవ చేస్తున్న సమయంలో ఒక ముస్లిం ప్రాంతానికి నేను తీసుకెళ్ళారు. సార్ మీరు వాక్యం చెప్పాలి అక్కడ, వాళ్ళు ముస్లిమ్స్. కానీ మనం అక్కడ హోటల్స్ కూడా లేవు, రిమోట్ ఏరియా. మనం ఎవరి ఆహారం వాళ్ళు తీసుకెళ్ళాలి. సరే ఓకే, దాని ఉంది, మన ఆహారం మనం తీసుకెళ్దాం. మా ఇంట్లో మా మిస్సెస్ తయారు చేసింది, వెళ్ళాము. నేను దేవుని గురించి చేస్తూ ప్రభు ఎట్లా వచ్చాడు, ఆయన దేనికోసం వచ్చాడు, ఆయన ఎలా మరణం పొందాడు, ఎలా సిలువ పడ్డాడు, ఇవన్నీ కూడా మన రక్షణ కోసం అని చెప్పినప్పుడు
వాళ్ళు 1-2 రోజులు అలా దూరానికి ఉన్నారు. ఒక థర్డ్ డే వచ్చేవాడికి క్లోజ్ దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా లోపలికి వచ్చారు ఫీలింగ్. వచ్చిన తర్వాత ఆమె ఆ ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు 3 దినాల నుంచి అన్నం తెచ్చుకొని తింటున్నారు, ఇక నుంచి అన్నం తేవద్దు, మేమే అన్నం పెడతాం. చూడండి వాళ్ళ ప్రేమ. ఎందుకంటే ప్రభులోనికి ఆ విత్తనము వాళ్ళు నాటబడింది. అలా వాళ్ళు మంచి సంఘంగా ఏర్పడ్డారు. తర్వాత 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పూర్తి చేశాను. 2వ సంవత్సరంలో పెద్దవాడు చనిపోయాడు, మా పెద్ద పాప హస్బెండ్. అలా మేము అక్కడ ఉన్నాము, ఫోన్లోనే మాట్లాడుకోవడం. మరి ఈ సమయంలో మరి వెంటనే ఫ్లైట్కి టికెట్ దొరకలేదు, తర్వాత వచ్చాము. ఇది ఒక దేవుడు ఒక పరీక్ష పెట్టినట్టుగా అనిపించింది. అది చాలా మంది బంధువులు ఏమన్నారంటే, ఏమయ్యా నువ్వు దేవుడి సేవకులేవు, దేవుడు ఏం చేశాడు, వాట్ యువర్ గాడ్ హెస్ డన్ ఫర్ యూ, మేరడు చనిపోయాడు, ఎందుకు ఇంకా సేవకు వెళ్తావా, ఇలా అవమానించి ఎంతమంది చనిపోవట్లేదు. ఎన్ని దేవాలయాలు దర్శించి ఎంతమంది చనిపోవట్లేదు. కానీ వారి గురించి అడుగుతున్నా అట్లా అడగరు. కానీ ఇట్లా జరిగినప్పుడు నేనేం మాట్లాడలేదు. దేవుని ప్రార్థన చేసుకోండి, ప్రభా ఇటు నన్ను పరీక్ష సమయంలో ఉంది అని ఆలోచన చేశాను. 3 months పాప కావాల విషయాలన్నీ కూడా నేను చేశాను. మేము వెళ్ళాలా వద్దా వాళ్ళు చెప్పారు, మీ 3 years బాండ్, అంటే 3 years తర్వాత వెళ్ళిపోవచ్చు ఇండియా, మీరు వస్తే రండి, లేకపోతే పర్వాలేదు, మీరు 2 yearsలోనే వెళ్ళిపోవచ్చు అన్నారు. మా అమ్మాయికి అడిగాము, ఇలా అన్నారంటే, లేదు లేదు డాడీ నువ్వు వెళ్ళిపోవాలి, ఆ సంవత్సరమే కదా, సంవత్సరం పూర్తి చేసి రండి. చిన్న పిల్లలు మనవరాళ్ళు. సరే మేము వెళ్ళిపోయాము, పూర్తి చేసుకొని వచ్చాము. కాబట్టి ఈ సమయంలో మళ్ళా మన రాష్ట్రం వచ్చి ఇంకా నేను ఉద్యోగంగా చేయడం జరిగింది. ఈ పరిచర్య ద్వారా, సువార్త ద్వారా, ఈ యొక్క సాంఘిక సేవలో కూడా పాల్గొన్నాను. అనేక మంది దేవుడు నమ్ముకున్నారు, నన్ను దేవుడు బలంగా వాడుకున్నాడు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, అనేక మంది ఇంకా రహస్య క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు ప్రభు దగ్గర సేవ చేయడానికి లేక ప్రభుని సాక్ష్యం చెప్పడానికి బయటకు రండి. ఎందుకంటే మీరు సిగ్గుపడిన అవసరం లేదు. ఎందుకంటే సత్యమైన దేవుడిని నమ్మారు. యేసయ్య మనందరి దేవుడు, ఏదో ఒక వర్గానికి చెందిన దేవుడు కాదు. అసలు యేసు చాలా మంది ఏమంటే మతం అనుకుంటారు, క్రైస్తవ మతం, అయ్యో అన్ని మతంలో కలిపేశారు, నన్ను ఎవడో కాపలా, నేను ఎక్కడ కూడా ఏడో కూడా నేను మొలగలు, ఆత్మ బాప్తిస్మం. కాబట్టి సత్యమైన దేవుణ్ణి నమ్మండి. ప్రపంచమంతా కూడా నమ్మేటువంటి ఆ దేవుణ్ణి, మీకోసం శిలో మరణం పొందిన దేవుణ్ణి నమ్మండి. అలాగే మీ బిడ్డలను, మీ యవనస్తులను మరి దుష్ట శక్తులు ఉన్న ప్రదేశాల కంటే లేఖనంలో ఏం రాయబడిందంటే, దుష్టుల మార్గం నిలవక అపహాసులు కూర్చుండక ఎక్కడ కూడా ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళి యవనస్తులు చాలా చెడిపోతున్నారు. వాళ్ళ మార్గం విడిచి, కడకు దేవుడు కాదు కదా, తల్లిదండ్రులను కూడా గౌరవించే పరిస్థితులు లేదు. చాలా మంది టీచర్స్ని గౌరవించే పరిస్థితులు లేదు. ఎందుకంటే సాధారణ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీ యవన బిడ్డల విషయంలో అతి జాగ్రత్తగా దేవుని యందును మానవుల దేవుని పెరిగట్టుకోండి. వాళ్ళు దైవత్వాన్ని, ఆ విశ్వాసాన్ని పెంపొందించండి. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళరు మిమ్మల్ని విడిచి. ఈనాడు న్యూస్లో చూస్తున్నాను నేను, తల్లిదండ్రులు కూడా చంపే బిడ్డలు ఉన్నారు, ఆశ కోసం చంపే అన్నదమ్ములు చంపుకునే ఉన్నారు. ఇవంతా ఏంటి? కానీ యేసయ్య నమ్మండి, చూడండి, ఒక్కసారి యేసయ్యని చూడండి, ఆయన రుచి చూడండి. అహింసా మార్గం, మహాత్మా గాంధీ మన జాతి పిత, యేసుక్రీస్తు యొక్క బోధనని విశ్వసించి ఆయన బోధ ద్వారా అహింసా మార్గంలో మన స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టాడు.
కాబట్టి ఎన్ని కక్షలు కాఠిన్యాలు ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే యేసయ్యను నమ్మాలని, మీరు క్రీస్తు ద్వారా అహింసా మార్గంలో ఉంటారని, కొట్లాడు గందరగోళం లేకుండా చక్కని జీవనాన్ని గడపాలని చెప్పేసి, అలాగే మన దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ మంచితనంగా వెలగాలని చెప్పేసి నేను కోరుతున్నాను.